ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ అక్రమాలు జరిగినాయో, అవినీతి అక్రమాలు జరిగినాయో దాని మీద మేము పదే పదే ఫిర్యాదు చేసినాం. మొన్న 6వ తారీఖు నాడు మాత్రము ఈ యొక్క తెలంగాణ సర్కార్ ఏదైతే గతంలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నదో ఆ సర్కార్ ఏం చేసిందంటే మొత్తం కూడా జిల్లా కలెక్టర్కు బాధ్యతలు ఇచ్చినాం. మీరు CDMA దగ్గరికి పోతే జిల్లా కలెక్టర్కి మళ్ళీ ఇవ్వమనంటే మేము 6వ తారీఖు నాడు ఈ యొక్క ఇర్రెగ్యులారిటీస్ మీద ఫిర్యాదు చేస్తే ఇక్కడ విచారణ జరపాలని జూన్ 6వ తారీఖు నాడే ఆర్మూర్ మున్సిపాలిటీకి వచ్చింది. అయితే ఎవైతే మేము ముఖ్యంగా ఇంటి నంబర్లు, అక్రమ ఇంటి నంబర్లు, అసైన్మెంట్ ల్యాండ్ విశాఖ స్కూల్ దగ్గర కానీ, పాత నిమ్మల గార్డెన్ కానీ, బైపాస్ రోడ్ పెరికిడి దగ్గర కానీ, లక్కూర రోడ్డు, మరి జిరాయత్ నగర్లో కానీ, దోబిగాడ్ దగ్గర కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు దాదాపు 300 నుంచి 400 నంబర్లు గత చౌహాన్ గారు పోయేటప్పుడు ఇచ్చిర్రు. దాని మీద విచారణ జరపమనంటే అది విచారణ జరుగుతున్నదని సార్ స్వయంగా చెప్పిండి. ఇప్పుడు అట్లనే నాణ్యతా లోపంతో చెత్త బండ్లను అప్పుడు ఎవరైతే శైలజా మేడం గారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారో అప్పుడు తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే BS4 ఇంజన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది. ఏదైతే BS6 వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా, BS4 చేయొద్దు, BS4 కొనుగోలు చేయొద్దని చేసిన తప్పిన తర్వాత కూడా వీరు BS4 వాహనాలను కొనుగోలు చేసి దాన్ని ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా రేపు దాని మీద ఎవరన్నా ప్రమాదానికి గురైతే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, అలా మరి మున్సిపల్ కమిషనర్లు ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఏం చేసిర్రు. ఈ విచారణ జిల్లా కలెక్టర్ గారికి మేము పదే పదే చెప్తుంటే ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టరు ఉన్నారో ఆ సారు నిజంగా కూడా మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ముఖ్యంగా అందరు IASలు ట్రాన్స్ఫర్ అయినరు, కానీ మరి జిల్లా కలెక్టర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయితే లేడు. మేము పదే పదే మేము విచారణ జరపాలని మేము కోరితే కూడా విచారణ ఎక్కడ కూడా ఈ కలెక్టర్ గారు జరపలేదు. ఈరోజు నిజాలు ఇలా పత్రికల సాక్ష్యంగా బయటపడుతున్నాయి. ఇలా పత్రికలు కోడైగూస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి ఏదైతే అడ్డగోలుగా సాగుతున్నదని. కానీ ఈ జిల్లా కలెక్టర్ మాత్రము ఇటుసేపు ఆర్మూర్ వైపు ఏమంటారు వచ్చి చూసిన దాఖలాలు ఉన్నాయి, విచారణకు ఒక అధికారిని పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ కలెక్టర్ని తక్షణము మీరు బదిలీ చేయాలని చేస్తూ, అట్లనే ఆర్మూర్ మున్సిపాలిటీకి ఏదైతే విచారణ జరపాలని మీరు ఇచ్చిండ్రో BS4 వాహనాలను అప్పుడు కొనుగోలు చేసిన దాని మీద తక్షణము విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, ఆ కొత్త వాహనాలు తీసుకొచ్చినట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లనే 25 లక్షల మొరము మీద కుంభకోణం జరిగి 4 సార్లు ఎంపీ రికార్డు చేసిరట, దాని మీద విచారణ చేయాలని కోరుతున్నాము. అట్లనే ఏదైతే మోటార్ పంప్ సెట్లు పేరు మీద సుమారు కోట్ల రూపాయలు ఏదైతే రిపేర్లకు 40% కమిషన్ పేరు మీద ఆర్మూర్లో ఒక రిపేర్కు వ్యక్తికి 40% కమిషన్ ఇచ్చి కోట్ల రూపాయల పంప్ సెట్లను ఇవాళ అవినీతికి పాల్పడ్డారు. దాని మీద కూడా విచారణ జరపాలని ఆ విచారణ వచ్చింది. ఇవాళ దాని మీద విచారణ చేయాలా. అట్లనే ఇవాళ ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి, దాని మీద మొత్తం సమగ్ర విచారణ విజిలెన్స్తో జరపాలని చివరగా కోరితే ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కొత్త సీసాలో పాత సారా టైపు ఎక్కడ కూడా విచారణ కేవలం జరిపినట్టు ఒక అధికారి ఇక్కడ పంపించిండు తప్పితే ఇక్కడ మాత్రం విచారణ జరుగుతలేదు. అది ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ఒకవేళ ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మరి కాంగ్రెస్లో, సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు. మీ వైఖరి చెప్పాలా. మీరు అవినీతి ఏదైతే TRS కోసం అవినీతికి పంతబాడతారా, లేకుంటే ఇలా మీరు ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతిని అంతం చేయడానికి విజిలెన్స్ విచారణకు మీరు జరుపుతారా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. లేని పక్షంలో ఏది ఇలా మీరు విచారణ తూతూ మంత్రంగా జరుపుతామని అంటే మాత్రము ఊరుకునేది లేదు. మా యొక్క ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మరియు ఎంపీ అరవింద్ అన్న గారికి తెలియజేసి పార్లమెంట్లో అవసరమైతే అసెంబ్లీలో ఈ విషయం ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతిని నిలదీస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. Thanks for watching. Like, share and subscribe.